డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటో చూసే ముందు అసలు మార్కెటింగ్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. మార్కెటింగ్ మీన్స్ ప్రమోషన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ బ్రాండ్. అంటే ఒక ఫిజికల్ ప్రోడక్ట్ని కానీ ఆర్ పేటిఎం లాంటి సర్వీస్ని కానీ అదర్ ఎనీ బ్రాండ్ కానీ ప్రమోషన్ మీన్స్ పబ్లిక్లోకి తీసుకువెళ్ళటం. అంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ని అండ్ ఇంట్రెస్ట్ని మనం రైజ్ చేయటం. దీన్ని మార్కెటింగ్ అంటారు. ఈ మార్కెటింగ్ రెండు రకాలుగా ఉంటుంది. 1 ట్రెడిషనల్ మార్కెటింగ్, 2 డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఆఫ్లైన్ ప్రమోషన్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ బ్రాండ్. అంటే ఇంటర్నెట్ని యూజ్ చేయకుండా ఏదైనా ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ బ్రాండ్ కానీ మనం పబ్లిక్లో తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రయత్నమే ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ని ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్తో కంపేర్ చేస్తే ఇది లాభమా నష్టమా? ఇది చాలా పెద్ద టాపిక్. సో ఈ టాపిక్ సంబంధించిన నెక్స్ట్ వీడియోలో మీరు వీటిని చూడవచ్చు. మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే, సెకండ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? ఇంతకుముందే చెప్పారు, ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇంటర్నెట్ని యూజ్ చేయకుండా ఉంటారు అని. సో ఆటోమేటిక్గా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ప్రమోటింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ బ్రాండ్ వయా ఇంటర్నెట్. దట్ మీన్స్ యూజింగ్ ఇంటర్నెట్. ఓకే, దీని తర్వాత మీకు రేజ్ అయ్యేటువంటి ఒక డౌట్, ఇంటర్నెట్లో కోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిలో అసలు ఎంతమంది, అంటే ఎన్ని వెబ్సైట్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేయించుకుంటారు, లేకుంటే ఎన్ని వెబ్సైట్స్కి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకు వాళ్ళు చేస్తారు? అంటే కొంతమంది సొంతగా డిజిటల్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ అయితే లెస్ దాన్ 20% ఆఫ్ వెబ్సైట్స్ మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేస్తున్నాయి. మిగతా వాటికి డిజిటల్ మార్కెటింగ్ ఏమీ యూజ్ చేయట్లేదు. సో 20% వెబ్సైట్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేశారు అనుకున్నాం, అంటే 80% వెబ్సైట్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేయట్లేదు అనమాట. ఈ 80% వెబ్సైట్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేయకపోవటానికి ఏదైనా రీజన్స్ ఉన్నాయా? అంటే రీజన్స్ ఫర్ ఇగ్నోరింగ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే మనకు మేజర్గా 3 రీజన్స్ ఉంటాయి అంటే డిజిటల్ మార్కెటింగ్ని ఇగ్నోర్ చేయడానికి. ద ఫస్ట్ రీజన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ నో నీడ్ ఆర్ లెస్ యూస్. ఇది అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక డెంటల్ డాక్టర్ ఉన్నాడు, తను ఒక డెంటల్ క్లినిక్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాడంటే, ఒక మెయిన్ రోడ్ చూసుకుంటాడు. మెయిన్ రోడ్కి పక్కన ఉన్నటువంటి ఏదో ఒక షటర్ కానీ ఒక రూమ్ కానీ తీసుకొని అతను ఒక క్లినిక్ని స్టార్ట్ చేస్తాడు. చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, బయట ఒక బోర్డు పెట్టుకుంటాడు, వెబ్సైట్ని కూడా చేయిస్తాడు. ఎందుకంటే అఫీషియల్ మెయిల్ రావాలి కదా. అఫీషియల్ మెయిల్ అంటే యాహూ, జీమెయిల్ ఇలాంటివి కాకుండా డైరెక్ట్గా డొమైన్ నేమ్తో వచ్చేటువంటి మెయిల్స్ అనమాట. కానీ తర్వాత అతను ఏం చేస్తాడు, వెబ్సైట్ని ఓన్లీ ఆ బోర్డు మీద రాసుకుంటాడు. నెక్స్ట్ ఏ విజిటింగ్ కార్డ్స్లోనో బ్రోచర్స్లోనో ప్రింట్ చేయించుకుంటాడు. బట్ దానికి అతను డిజిటల్ మార్కెటింగ్ చేయడు. ఎందుకు చేయడంటే, అతను టార్గెట్ చేసే పీపుల్ అంతా కూడా రన్నింగ్ పబ్లిక్, అంటే అతని షాప్ను క్రాస్ చేసి వెళ్ళే వాళ్ళని ఎక్కువగా అతను టార్గెట్ చేస్తాడు. సెకండ్ థింగ్, అతని కెపాసిటీ అంటే ఒక డెంటల్ డాక్టర్ ఉన్నాడంటే డైలీ ఒక 100 లిమిట్ ఉంటుంది. అంటే 100 పేషెంట్స్ ఉంటే ఎక్కువ అతను చూడలేడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అతనికి డైలీ 100 పేషెంట్ వస్తున్నారనుకోండి, అతనికి ఇంకా డిఎంతో ఏం అవసరం ఉంటుంది? మనం ఒకవేళ వెళ్ళి అతను కన్విన్స్ చేద్దామన్నా ఒక 10%, అంటే 110 మెంబర్స్ వచ్చారనుకోండి పేషెంట్స్, డిజిటల్ మార్కెటింగ్ చేయటం వల్ల అతనికి ఆ 10 మెంబర్స్ని చూడటానికి అతనికి అవకాశం లేదు. సో ఇక్కడ ఏంటంటే అతనికి నో నీడ్ ఆర్ లెస్ యూజ్. చేసినా ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ పెద్దగా యూజ్ లేదు అతను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే 80%. అంటే ఈ 80%లో సెకండ్ రీజన్ ఈజ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. కొంతమంది టౌన్ లెవెల్లో ఉండి కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ని రన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అందుబాటులో డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఉన్నా కానీ వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ లేక వీళ్ళు వాళ్ళని పట్టించుకోకుండా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయకుండా వాళ్ళు సొంతగానే ఇంకా ఎలాగలా ఆ వెబ్సైట్ని నడిపిస్తూ ఉంటారు. థర్డ్ వన్, ఇంపార్టెంట్ వన్ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చిన్న డిస్కషన్ చేయాలి.
అదేంటంటే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయడానికి డొమైన్కి ఒక ₹1000 వరకు ఖర్చు అవుతుంది పర్ ఇయర్. హోస్టింగ్కి ఒక ₹1000 వరకు ఖర్చు అవుతుంది పర్ ఇయర్. అది బేసిక్ వెబ్సైట్స్ అని చెప్తున్నాను నేను. అంటే ఇయర్లీ 2000 కడితే వెబ్సైట్ నిలబడదు. స్టార్టింగ్ ఇయర్ ఏం చేయాలంటే డిజైనింగ్ కూడా చేయించుకోవాలి. ఆ డిజైనింగ్కి మహా అయితే 5000 నుంచి 10,000 లోపు అవుతుంది స్టాటిక్ వెబ్సైట్స్ అయితే. సో అతను స్టార్ట్ చేయడానికి ఒక 8000 వరకు సరిపోతుంది వెబ్సైట్. రెన్యువల్ చేసుకోవడానికి 2000 సరిపోతుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ చేయించాలి అంటే బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్టప్స్ అయినా సరే సర్వీస్ ఛార్జే వాళ్ళు ఒక 6000 పర్ మంత్ ఛార్జ్ చేస్తారు. అంటే ఒక ఇయర్కి వచ్చేసరికి ఓన్లీ సర్వీస్ ఛార్జ్ 72,000 మినిమం అతను పే చేయాల్సి ఉంటుంది. ఇంకా పెయిడ్ క్యాంపెయిన్స్ నడపాలంటే ఇంకా ఎక్కువనే అవుతాయి. సో ఆ వెబ్సైట్ మీద ఆ వెబ్ మాస్టర్కి ఆర్ ఆ వెబ్సైట్ ఓనర్కి ఇన్కమ్ ఏదైనా తక్కువ ఉందనుకోండి, అటువంటి పరిస్థితుల్లో కూడా అతను డిజిటల్ మార్కెటింగ్కి రారు. ఇలాంటి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, మన వీళ్ళ నుంచి కూడా ఎలా మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో వివరిస్తాను. నో ప్రాబ్లం. ఇది వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, అండ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వెబ్సైట్స్ యూస్ డిజిటల్, వై సమ్ వెబ్సైట్స్ ఇగ్నోర్ డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ మీకున్న డౌట్ ఏంటంటే హౌ కెన్ వీ నో ఏ వెబ్ మాస్టర్ ఈజ్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ హిజ్ వెబ్సైట్. అంటే ఒక వెబ్సైట్కి ఆ వెబ్సైట్ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ చేయిస్తున్నాడా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? అది మీకు కూడా డౌట్. నేను చెప్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది అని చెప్పడం కాదు, అది చూపించాలి, ప్రూవ్ చేయాలి మీకు. అంటే ప్రాక్టికల్గా అసలు పలానా వెబ్సైట్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు అని నేను మీకు చూపించాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం ఇవ్వడం జరిగింది. మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో గూగుల్లో ఫ్రీ బల్క్ SMS అడ్మిన్ ప్యానల్ అనేటువంటి ఒక కీవర్డ్ని సెర్చ్ చేయండి. ఈ కీవర్డ్ని సెర్చ్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్స్లో థర్డ్ రిజల్ట్ unistop.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది బేసికలీ మా వెబ్సైట్. సో ఈ unistop.inలో ఫ్రీ బల్క్ SMS అడ్మిన్ ప్యానల్ అనేటువంటి కీవర్డ్కి SEO చేయడం జరిగింది. అందువల్ల ఇది ఫస్ట్ పేజీలో రావడం జరిగింది. SEO ఎందుకు చేస్తామంటే సెర్చ్ ఇంజిన్లో ఒక కీవర్డ్ కొట్టినప్పుడు మన వెబ్సైటు కొంచెం ముందు పేజీలలో రావటం కోసం చేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే SEO చేయకపోతే ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. సెకండ్, ఒక కీవర్డ్ తీసుకోండి, తెలుగు హారోస్కోప్. ఇది మీరు ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో ఈ సెర్చ్ రిజల్ట్స్ని పక్కన పెట్టేయండి. రైట్ సైడ్న ఈ తెలుగు హారోస్కోప్ అనేటువంటి బిజినెస్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వచ్చింది. అంటే దీన్ని ఏమంటారంటే నాలెడ్జ్ గ్రాఫ్ అంటారు. ఈ వెబ్సైట్కి వీళ్ళు లోకల్ బిజినెస్ ఆప్టిమైజేషన్ చేశారు కాబట్టి ఇక్కడ ఈ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది వచ్చింది. అంటే ఈ వెబ్సైట్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఒక వెబ్సైట్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేయాలి అంటే ఇలా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్లో పేపర్ క్లిక్. మీరు ఎప్పుడైనా గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసి చూడండి, ఆ సెర్చ్ రిజల్ట్స్లో ముందు కానీ చివర కానీ అంటే ఆ పేజీలో ఇలా యాడ్ అని చెప్పి ఒక రిజల్ట్ కనిపిస్తుంది. దీన్ని మీరు ఈజీగానే గుర్తుపట్టవచ్చు. దీనిని పేపర్ క్లిక్ అంటారు. అంటే గూగుల్ వాళ్ళకి మనం కొంత అమౌంట్ ఇచ్చి ఒక్కొక్క క్లిక్కి ఇంత అమౌంట్ మీరు తీసుకోండి అని చెప్పి గూగుల్ యాడ్స్ ద్వారా మనం ఇక్కడ యాడ్ పెడుతున్నాం. ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఒక భాగం. తర్వాత ఎగ్జాంపుల్ నియర్ బై లోకల్ బిజినెస్ సర్చ్. ఇది ఇంతకుముందే ఆల్రెడీ నాలెడ్జ్ గ్రాఫ్లో కొంత చెప్పాను. తెలుగు ఆస్ట్రాలజీ అని మీరు మీ బ్రౌజర్లో సెర్చ్ చేసి చూడండి. మీరు కానీ అమీర్పేట్ SR నగర్ నియర్ బై వాళ్ళు అయితే ఇక్కడ మీకు ఈ మ్యాప్ రిజల్ట్లో సెకండ్ రిజల్ట్ తెలుగు హారోస్కోప్ అని కనిపిస్తుంది. అంటే ఈ తెలుగు హారోస్కోప్కి లోకల్ బిజినెస్ ఆప్టిమైజేషన్ చేశారు, అందుకని నియర్ బై సెర్చ్ రిజల్ట్స్లో ఇది వస్తుందన్నమాట. మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఇన్బాక్స్లో కొన్ని మెయిల్స్ ఈ రకంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈమెయిల్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వచ్చింది. అంటే ప్రైమ్ వీడియోలో కొత్తగా వాళ్ళు అప్డేట్ చేసినటువంటి వీడియోస్ వివరాలను ఈ మెయిల్ ద్వారా మీకు తెలియపరుస్తారు. దీనినే ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఇది డిజిటల్ మార్కెటింగ్లో ప్రధానమైనటువంటి భాగం. తర్వాత
లీడ్ జనరేషన్ బ్యానర్స్ ఇవి చాలా వెబ్సైట్స్లో మీరు చూసే ఉంటారు. ఇలా ఇస్తారు. కొన్ని వెబ్సైట్స్లో నో మోర్ అనే బటన్ పెడతారు, కొన్ని వెబ్సైట్స్లో డౌన్లోడ్ నవ్ అని పెడతారండి, కొన్ని వెబ్సైట్స్లో డైరెక్ట్గా ఫామ్ ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు నో మోర్ అనేది క్లిక్ చేసి వెళ్ళినట్లయితే తర్వాత పేజీలో ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీ పేరు, మొబైల్, ఈమెయిల్ తీసుకుంటారు. దీన్ని ఏమంటారంటే లీడ్ జనరేషన్ అంటారు. ఆ డీటెయిల్స్ తోటి తర్వాత వాళ్ళు మీకు ప్రమోషనల్ మెయిల్స్ పంపడం కానీ, బల్క్ ఎస్ఎంఎస్ పంపడం కానీ, లేకుంటే మీకు కాల్ చేసేసి మీ ఇంట్రెస్ట్ను వాళ్ళు తెలుసుకోవటం కానీ చేస్తుంటారు. ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఒక భాగం. నెక్స్ట్, యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియోని మీరు సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియో కంటే ముందు ఇంకొక వీడియో ప్లే అవటం మీరు ఎన్నోసార్లు చూసుంటారు. దాన్ని స్కిపబుల్ యాడ్స్ అంటారు. ఒక 5 సెకండ్స్ తర్వాత దాన్ని మీరు స్కిప్ చేసి మీ వీడియోస్ చూస్తుంటారు. ఈ యాడ్స్ని మనం యూట్యూబ్లో పెట్టడం కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఒక ముఖ్యమైనటువంటి భాగం. నేను డిజిటల్ మార్కెటింగ్పై నెక్స్ట్ వీడియోస్ ఇంకా చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ నాకు 3 విధాలుగా అవసరం ఉంటుంది. 1, ఈ వీడియోని లైక్ చేయటం ద్వారా. 2, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం ద్వారా. 3వది, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం ద్వారా. మీరు సపోర్ట్ ఇస్తే ఇతర వీడియోస్ చేయడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ను ఆన్లైన్లో ప్రమోషన్ చేయాలనుకుంటే, లేదా మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించండి.